శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం। రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు। క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే, మనం ఈ మనసు చంచలం దాన్ని ఎలా నిగ్రహించాలి అన్న ప్రశ్నకు అభ్యాస యోగేన, అభ్యాసం ద్వారా యోగం ద్వారా యుక్తి ఓర్పుతో కృషి చేయవలసిందే అని కృష్ణ పరమాత్మ చెప్పారు అని చెప్పుకుని గీతలో ఆయన చెప్పినట్టుగా చెప్పుకున్నాం। ఇది తెలియక తొందరపడి వేరువేరు మార్గాలను అన్వేషిస్తూ పోతే కాలయాపన నిస్పృహలే ప్రాప్తిస్తాయి, కానీ ఫలితం లభించదు అని చెప్పారు మాస్టర్ గారు। ఒక్కొక్క చోట 10 అడుగుల బావి త్రవ్వించుకుంటూ ఎన్నో చోట్ల యత్నించినా నీరు పడదు। ఒక్కో చోట అలా తవ్వుకుంటూ వెళ్ళిపోతుంటే 10 అడుగులు నీళ్లు పడదు బావి। ఒకే చోట లోతుగా తవ్వితే నీరు లభిస్తుంది కనుక అట్టి నిశ్చల గురుభక్తి విశ్వాసాలే సిద్ధిస్తాయి। అంతేగాని ఈ మార్గమా ఆ మార్గమా ఇదే అదే ఆ కన్ఫ్యూజన్ తోటి కాలయాపన తప్ప ఇంకేం ఉండదు। ఒక చోటే చక్కగా నీరు తవ్వితే, అప్పుడు ఒక చోటే తవ్వితే లోతుగా అప్పుడు నీరు పడుతుంది బావి తవ్వినప్పుడు। అలా కాకుండా అక్కడోటి ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం తవ్వితే ఏం ఉపయోగం ఉండదు। అందుకే ఏం చెప్పారు కనుక అట్టి నిశ్చల గురుభక్తి విశ్వాసాలు సిద్ధిస్తాయి అని చెప్పారు। కొంతమంది ఏమో ఎన్నో ఏళ్ళు సాధనలు చేసినా ఫలితం లభించలేదని ఎంతోమంది వాపోతారు। మధ్యలో వారికి ఏవో నిదర్శనాలు శాంతి లభించాయని వారే అందరికో చెప్పి ఉంటారు, కానీ ఆ సంగతి మర్చి అసంతృప్తులు అవుతూ ఉంటారు। అంటే సాధన చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎంతో శాంతి లభిస్తుంది, ఎన్నో లభిస్తాయి, నిదర్శనాలు కనిపిస్తాయి, కానీ వాళ్ళకి ఏంటంటే ఫలితం లభించలేదని వాపోతూ ఉంటారు। అవన్నీ లభించాయన్న విషయాన్ని, అంటే నిదర్శనాలు శాంతి లభించాయని వాళ్ళే చెప్పుంటారు, కానీ ఆ సంగతి మరిచి వాళ్ళు అసంతృప్తులు అవుతూ ఉంటారు అని చెప్పారు। కానీ సాయి ఎట్టి నిదర్శనము లభించకనే గురుసేవలో నిరంతరం 12 సంవత్సరాల నిశ్చల భక్తి శ్రద్ధలతో నిష్కామంగా సేవించారు। బాబాకి ఏ నిదర్శనము లేదు। మనకు చూడండి ఎన్నో అనుభవాలు ఉంటాయి, ఎన్నో లీలలు జరిగి ఉంటాయి, ఎన్నో కష్టాలు తీరుంటాయి, ఎంతో శాంతి లభించి ఉంటుంది మనకి చూసుకుంటే, మనకు ఎన్నో ఉన్నాయి చాలా। కానీ బాబాకిట ఎట్టి నిదర్శనము లేకుండా ఆయన 12 సంవత్సరాలు నిశ్చల శ్రద్ధతో నిష్కామంగా గురుసేవలో అలా ఉండి ఆయన గురువుని సేవించారట। కనుకనే ఆయన సత్ఫలితాన్ని పొందారని వారి చరిత్ర తెలుపుతుంది। కనుక ఫలితం గురించి అతిగా తొందరపడడం కూడా చాంచల్యానికే కారణం కాగలదు। ఫలితం గురించి అతిగా తొందరపడడం కూడా చాంచల్యమే అవుతుంది అని చెప్తున్నారు। అలా అని లక్ష్యంపై ప్రీతి తగ్గిన లాభం ఉండదు। అలా అని మనకేమీ లేదు కదా, మనం ఇంతే, అబ్బో ఇదేదో మన వల్ల కాదులే, ఇట్లాంటివన్నీ వింటూ ఉంటాం। అదేంటంటే ఎందుకు వస్తాయి అలాంటివన్నీ? లక్ష్యంపై ప్రీతి తగ్గిన, లక్ష్యం మీద ప్రీతి తగ్గినా సరే మనకి అలా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట। అబ్బో ఎవరో చేస్తారులే ఈ పారాయణలు, మన వల్ల కాదులే, ఇట్లాంటి అమ్మగారు ఒక స్పీచ్లో కూడా చెప్తారు। పారాయణ మొదలు పెడతారట, మొదలుపెట్టిన తర్వాత అది జరుగుతూ ఉంటుంది, ఏదో మొత్తం మీద జరుగుతూ ఉంటే ఇంకా బుధవారం వచ్చేస్తుంది, టెన్షన్ మొదలవుతుంది, ఇంకా అవ్వలేదని మొదలవుతూ ఉంటుంట। సప్తాహం మొదలెట్టేసరికి అదే కదండి, మధ్య మధ్యలో పేజీలు ఎంత ఉన్నాయి ఇవన్నీ, ఆ చివరికి ఏమనిపిస్తుంటా, అబ్బా మన వల్ల కాదులే, ఎవరి వల్ల అవుతుందిలే, మన వల్ల కాదులే అని పక్కన పెట్టడం జరుగుతుంది। అలా అనమాట, ఆ లక్ష్యం మీద ప్రీతి శ్రద్ధ అవన్నీ తగ్గిన లాభం ఉండదు అని చెప్తున్నారు। ప్రీతితో కూడిన విశ్వాసము ఏకాగ్రత లక్ష్యంపై గురువుపై ఉండాలి। మనకి ఆ ఏకాగ్రత విశ్వాసము ఎట్లా ఉండాలంటే ప్రీతితో కూడి ఉండాలట, ఇష్టంతో ప్రీతితో కూడి ఉండాలి। అదేదో మనం పెట్టుకున్నాం కాబట్టి చేయడము, ఏదో అనుకున్నాం కాబట్టి చేయడము అట్లా కాదు। ప్రీతితో కూడిన విశ్వాసము ఏకాగ్రత లక్ష్యంపై గురువుపై ఉండాలట, అప్పుడే మనకు సత్ఫలితం వస్తుంది। అదే శ్రేయస్సును చేకూర్చగల నిజమైన ఫలితమని గుర్తించాలి।
లక్ష్యం మీద ప్రీతి శ్రద్ధలు నిజమైనప్పుడు తగిన కృషిని ప్రేరేపిస్తాయని బుద్ధుని కృషి లౌకిక లక్ష్యాలను సాధించుకునే లౌకికల ప్రీతి నిరూపిస్తాయి. మనమే ఉన్నాం అనుకోండి, ఏదైనా లౌకికంగా నెరవేరవలసింది ఉందనుకోండి, ఎంతైనా కష్టపడతాం, ఎలాగైనా అది సాధించాలని చూస్తాం మనం కదా. ఒక పని అవ్వలేదు, దానికి ఎన్ని మార్గాలను ఎట్లా చేయాలి, ఎలా చేస్తే అవుతుంది ఏంటి ఆలోచిస్తూనే ఉంటాం. ఒక ప్రాబ్లం ఉంది, ఏదో ఒకటి చదువుకున్నాం రావట్లేదు, ఏం చేస్తాం, దాన్ని అక్కడక్కడ రాసుకుంటాం. మాస్టర్ గారే ప్రవచనాల్లోనే ఇందులో చెప్తారు, అది గోడ మీద రాసుకుంటాడు వాడు, లేకపోతే అతికించుకుంటాడు కనిపించేలాగా ఫార్ములాలు. ఏదో పిల్లలు కెమిస్ట్రీ ఫిజిక్స్ చదువుతూ ఉంటారు కదా, వాళ్ళు అట్లాగే పెట్టుకుంటూ ఉంటారు. మధ్య మధ్యలో గుర్తొచ్చిన నోట్బుక్ తీసి రాసుకుంటారు, ఇట్లా నోట్లో అనుకుంటూ ఉంటారు. ఇలా రకరకాలు ఎట్లా ఉంటే అలా ఎలా గుర్తుంటుందో అది అన్నట్టుగా చేస్తూ ఉంటారు. చూసారా, అదంటే ప్రీతి అనమాట. సాధించాలి అని ఉన్నప్పుడు అట్లా ఉంటుంది, లక్ష్యాన్ని సాధించాలి అన్నది ఉంటే. కానీ మనకెందుకు అవుతుంది, మనకు అట్టి ప్రీతి లేదు. లౌకికంగా మనం ఎంత కష్టపడతాం ఏదైనా సాధించాలంటే కదా. అందుకని ఏం చెప్తున్నారంటే, లక్ష్యం మీద ప్రీతి శ్రద్ధలు నిజమైనప్పుడు తగిన కృషిని ప్రేరేపిస్తాయని బుద్ధుడి కృషి లౌకిక లక్ష్యాలను సాధించుకునే లౌకికల ప్రీతి నిరూపిస్తాయట. మరి లౌకికంగానే అది నిరూపిస్తున్నప్పుడు మరి ఆధ్యాత్మికంగా అది నిరూపణ కాదా చెప్పండి. అంత ప్రయత్నిస్తే అక్కడ కూడా అవుతాం కదా. అది బుద్ధుడిది అక్కడ ఉదాహరణ, మన లౌకికంగా చేసే ప్రయత్నాలన్నీ ఒక ఉదాహరణ దానికి. కృషికి విముఖత కనిపిస్తే లక్ష్యంపై విశ్వాసము, దానికి ఆధారమైన అవగాహన, దాన్ని ప్రసాదించగల వివేకము లోపించాయని అర్థం. కృషిలో విముఖత కనిపిస్తే కనుక మనకి కనిపిస్తే ఏంటంటే అర్థం, లక్ష్యంపై విశ్వాసం, దానికి ఆధారమైన అవగాహన ఇవన్నీ లోపించాయి, దాన్ని ప్రసాదించగల వివేకము ఇవన్నీ మనలో లోపించాయని అర్థం. అవి మళ్ళీ పెంపొందించుకోవాల్సిందే. ఆ లక్ష్యంపై విశ్వాసాన్ని, అవగాహనని, వివేకాన్ని వీటినన్నిటిని మళ్ళీ మనం పెంచుకోవాలి. ఇవన్నీ లోపించినప్పుడే మనకి విముఖత కనిపిస్తుంది. ఏముందలే ఏదో గడుస్తోంది కదా మనకి అని అనిపిస్తూ ఉంటుంది. శ్రద్ధాభక్తులను మలుగుపరిచే బలహీనతను మనలోనే ఉన్నాయని గుర్తించిన సాయి విజయానందునితో వాడాలో దొంగలున్నారు, వారి సర్వాన్ని అపహరించగలడని హెచ్చరించారు. మన లీలామృతంలో చదువుకున్నాం కదా, వాడాలో దొంగలున్నారు, వారి సర్వాన్ని అపహరిస్తారంటే వాడాలో దొంగలంటే మనలో ఉన్నవన్నమాట. వాడాలోని వారందరినీ మనం గుర్తించాలి అన్న వారి సూక్తికి కూడా అదే అర్థం. బాబా వాడాలో వాళ్ళని గుర్తించాలని చెప్పారు కదా, అంటే మనలో ఉన్న బలహీనతలు, మనలో ఉన్న గుణాలు, చెడ్డ గుణాలు వీటన్నిటినీ గుర్తించాలి అని చెప్పారు. ఇవన్నీ మనకు అంతఃశత్రువులు, మనలో ఉన్నవే ఇవన్నీ అన్నమాట. వాటిని తొలగించే యోచనకు దారి చూపుతూనే ఆయన గురువుని తెలుసుకోవాలి, లేకుంటే ఎందుకు వచ్చినట్లు పిడకలు ఏరుకోవడానికా అన్నారు. మన దృష్టిని పక్కదారి పట్టించే మమకారణాలను ఎలా జయించాలో తెలుపుతూ, భూమి విత్తులను ధరిస్తుంది, మేఘాలు వర్షిస్తాయి, సూర్యుడు రశ్మినిస్తాడు, మొక్కలు మొలిసే సంతోషం కానీ ఎండుతో దుఃఖాన్ని కానీ అవి మూడు తొగులుకొనక వాటి ధర్మాన్ని నిర్వర్తిస్తుంటాయి. ఇవి క్రితం సత్సంగంలో మనం ఇవన్నీ చెప్పుకున్నాం. ఇవన్నీ చాలా గొప్పగా అనుకో, అబ్బాబా నా వలన ఈ మొక్కలన్నీ వచ్చాయి, లేకపోతే అయ్యో అని ఆనందించేసి పొంగిపోయి అవి కనుక ఎండిపోతే బాధపడి ఇట్లాంటివి ఏమి ఉండవు. వాటి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతాయి. మేఘాలు వర్షిస్తూనే ఉంటాయి, భూమి ఏమో ఈ మొక్కలకి ఆ విత్తనాలకి వాటికి దాని పని అది చేసుకుంటూ ఉంటుంది ఎదగడానికి దానికి కదా. అలా సూర్యరశ్మి ఏమో ఎప్పుడు ప్రసరిస్తూనే ఉంటుంది, దాని పని చేసుకుంటుంది. ఏది అది పొంగిపోవడం కానీ కుంగిపోవడం కానీ ఏమి ఉండదు. మొక్కలేమో వచ్చాయి కదా, మొలిచాయి కదా ఈ విత్తనాలు అని చెప్పి అవన్నీ పొంగిపోవడం మామూలుగా జరిగిందన్నట్టు అవి పొంగిపోవడము, లేకపోతే అవి మాడిపోతే అయ్యయ్యో ఇట్లాగే అయిపోయిందే ఇంత కష్టపడితే అన్నట్టుగా బాధపడటం ఏమి ఉండదు. వాటి పని చేసుకుంటూ వెళ్ళిపోతాయి. అదే నిష్కామ కర్మ అంటారు. దాన్నే నిష్కామ కర్మ అంటారు. ఏది ఆశించడం అన్నది ఏది ఉండదు. పొంగక కృంగక అలా వాటి పని అవి చేసుకుంటూ వెళ్ళిపోతాయి అన్నమాట. అలా నేను నిష్కామ కర్మ అంటే దాని ఉదాహరణ చెప్తున్నానండి. పొంగకుండా కృంగకుండా ఫలితం గురించి ఆశించకుండా చేసుకుంటూ వెళ్ళడం, అది అంటే వాటి ధర్మాన్ని అవి నిర్వర్తిస్తాయి అన్నమాట. నీవు వాటిలాగానే ఉంటే దుఃఖం ఎక్కడిది? అలా ఉంటే నీకు ఇంకా దుఃఖమే ఉంది. అలా లేకే కదా మన బాధ అంతా, అదే కదా. అలా ఉండం, పొంగిపోతాం, ఏదైనా అయితే అవ్వకపోతే పొంగిపోతాం. అందరూ అసలు మానవ జాతిలో ఉన్న పెద్ద ఇదే అది మనకి. ఆ ఎమోషన్స్ కంట్రోల్ ఉండదు మనకి. దుఃఖం లేకపోవడమే ముక్తి అన్నారు. దుఃఖం ఎప్పుడైతే ఉండదో దాన్నే ముక్తి అన్నారట.
మనం ముక్తి మోక్షం ఇట్లా చాలా వాడుతూ ఉంటాం, కానీ అసలు అది ఏంటో కూడా మనకు తెలియదు. మోక్షం వచ్చేస్తుంది, ముక్తి వచ్చేసింది, ఏవో రకరకాల పదాలు వాడతాం. ఆ దుఃఖనాశనం, ఆ దుఃఖం లేకపోవడమే ముక్తి. అసూయను ఎలా జయించాలో, ఎవరన్నా మనల్ని ద్వేషిస్తే శత్రుత్వం వహించకుండా ఉండాలంటే ఎలా యోచించాలో చెప్పారు. ఇది కూడా మనకి చెప్పారు. లీలామృతంలో చాలా వివరంగా ఉంటుంది అది, అసూయను ఎట్లా జయించాలి. ఇలాగ వాళ్ళ ఫలితం వాళ్ళు పొందారు, నీకేం పోయేది లేదు వచ్చేది లేదు, ఆ భావం తప్ప, మన మనసు పాడవుతుంది తప్ప. వాళ్ళు ఎంత కష్టపడ్డారో వాళ్ళకి లభించింది. నీ చేతనైతే నువ్వు కష్టపడు, లేకపోతే బాగుంది వాళ్ళకి లభించిందని సంతోషించు. అంతేగాని అసూయ చెందడం ఏమిటి? వాళ్ళు చేసుకున్న దానికి వాళ్ళ ఫలితం పొందారు, నువ్వు చేసుకుంది నువ్వు పొందుతావు అంతే అని చెప్తారు. లీలామృతంలో ఉంటుంది. ఏం పోయింది? మనకు పోయేది లేదు, దానివల్ల వచ్చేది లేదు, మనసు పాడవుతుంది అంతే, పెంచుకుంటూ పోతే అసూయని కదా. ఏం నష్టం? ఏది లేదు. అవతల వాడు ఏమైనా మన అసూయ పడతాడు, ఏమైనా నష్టపోతాడో చెప్పండి? ఏమీ లేదు. కామాదులను జయించడానికి ఎవరి యొక్క అందవికారాలను పట్టించుకోక ఆ రూపం ధరించిన దైవాన్ని గుర్తించాలన్నారు. ఇది కూడా చెప్పుకున్నాం మనం, నానాదే చెప్పుకున్నాం. అట్టి సాయి సూక్తులన్నీ జీవితంలో వ్యక్తుల, సంఘటనల, వస్తువుల పట్ల మనం వహించవలసిన యోచన రీతిని ఉదహరిస్తాయి. అందుకే బాబా సూక్తులు, బాబా బోధలు, ఆయన చరిత్ర అంతానండి మనం చదువుకుంటూ ఉంటే ఏమవుతుందంటే, ఇట్టి సాయి సూక్తులన్నీ జీవితంలో వ్యక్తుల, సంఘటనల, మన వ్యక్తులతోటి సంఘటనలు, వస్తువులు, వీటి పట్ల మనం ఏ రీతిన ఆలోచించాలన్నది తెలుస్తుంది. అప్పుడు ఎలా అసూయ వస్తుంది అనుకోండి, సపోజ్ బాబా ఏం చెప్పారు అసూయ గురించి అన్నది మనం ఒకసారి అది గుర్తు తెచ్చుకుంటే ఆ అసూయని కొంత కంట్రోల్ అవుతుంది మనకి. అనేకం ఉంటాయి అట్లాంటివి. వ్యక్తులు, ఒక వ్యక్తి గురించి ఏదైనా చెడ్డగా మాట్లాడుతున్న పరిస్థితి ఏమైనా వచ్చిందనుకోండి, అట్లా మాట్లాడుతుంటే బాబా ఏమన్నారు? వసతి గృహంలో ఇద్దరు మాట్లాడుకుంటుంటే బాబా ఏమన్నారు కదా, మలం తింటున్న పందిని చూపించారు బాబా. ఇట్లాంటివి టక్కన ఆ టైంకి మనం గుర్తొస్తే ఆగిపోతాం. అది గుర్తు రావాలంటే ఎట్లాగా? మనం తరచు దాన్ని చదువుకుంటూ, మననం చేసుకుంటూ, అది ఆచరణలోకి తెచ్చుకుంటూ అంత ప్రాసెస్ చేయాలి. ఆ బోధలు అట్లా మనకి జీవితంలోనూ సంఘటనలు, వస్తువులు, వ్యక్తులు, వీటి పట్ల మనకు జీవితంలో చాలా చాలా ఏ విధంగా మనం యోచించాలి అన్నది బాబా సూక్తులు, బోధలు మనకి చెప్తాయన్నమాట. అవన్నీ హృదయగతం చేసుకున్న స్థితి అల్లా మాలిక్ అన్న పదానికి అర్థం. ఇవన్నీ హృదయగతం చేసుకుంటేనే అసలు అల్లా మాలిక్. అప్పుడు ఇంకేముందండి? యజమానంతా ఆయనే, ఇంకా నేను నాది అనేది ఏం లేదు కదా అక్కడ. అప్పుడు అంతా దైవానికి చెందినదే అన్నప్పుడు నేను నాది అనే భావము, దానికి ఆధారం చేసుకున్న రాగదేశ గర్వాదులన్నీ అణుగుతాయి. అల్లా మాలిక్ అంటే అన్నీ అణిగిపోతాయి, ఇంకేముంది? దాన్ని అర్థం చేసుకుంటే అల్లా మాలిక్ని మనకి ఇంకా నేను నాది అనుకోవడానికి ఏముంది? అంతా భగవంతుడిదే. అది ఇంకా నేను నాది ఎక్కడుంది అక్కడ కదా. అందుకని అవన్నీ అణిగిపోతాయట. నేను నాది అనే భావము, దానికి ఆధారం చేసుకున్న రాగద్వేష గర్వాదులన్నీ అణిగుతాయి అని చెప్పారు. అట్టి వైఖరి స్థిరపడ్డప్పుడు జీవితం అంతా సాయి జీవితంగా నిరాడంబరంగా, వినయవంతంగా తయారవుతుంది. అదే సిద్ధి. సిద్ధి అంటే అదేట, ఆయనలాగా, సాయినాథుడిలాగా నిరాడంబరంగా, వినయవంతంగా తయారవడమే సిద్ధిట. అందుకే మేము చేసే నీ సేవ ఫలించినట్లు మాకు ఎలా తెలియగలదు అని భక్తుడు అడిగినప్పుడు, నీవు నా వలనే సర్వసంగాలను విడిచి కఫ్నీ ధరించి జీవించగలిగినప్పుడే అన్నారు సాయి. బాబా ఏం చెప్పారట? మేము మా సేవ ఎట్లా ఫలించినట్టు ఏంటి అని అడిగేట ఒక భక్తుడు. అడిగితే, నీవు కూడా నా వలనే సర్వసంగాలను విడిచి కఫ్నీ ధరించి నాలాగా జీవించినప్పుడే అని చెప్పారట. బాబా చెప్పింది అక్కడ. అంటే ఏంటి? బయటకని కాదండి, లోపల ఆయన స్థితి ఏంటి, ఎట్లా ఉన్నారు ఆయన. మనకుండే భావాలు ఏమీ ఆయనకి లేవు కదా, మన బిహేవియర్ లాగా ఆయనది లేదు. చూడండి, అల్లా మాలిక్ అంతా ఆయనకి. నువ్వు అలా ఉండగలిగినప్పుడే అప్పుడే నీ సేవ పూర్తయినట్టు అన్నారట. అంటే ఆయనలా ఉండాలట, అప్పుడు ఆ గురుసేవ పూర్తయినట్టు, అప్పుడు ఫలితంట గురుసేవకి. ఈ లోపు ఏమీ కాదు, సేవ చేద్దామని పూనుకోవడం అన్నమాట. ఏదో
తెలుసుకుందామనో సేవ చేద్దామనో అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి అని ఓనమాలు ఇంకా పలక తీసుకోవడం, ఇంకా అసలు రాయడం కూడా కాదండి అది. మన పరిస్థితి ఆ పలక బలపం వెతుక్కుని దగ్గర పెట్టుకుంటున్నాం. అట్లాంటి స్థితి మనది, గుర్తుపెట్టుకోవాలి. ఆయనలా జీవించడం అంటే ఏంటి, అసలు ఆయనలా జీవించడం అంటే ఏంటి? సరే, ఇక్కడ మళ్ళీ ఆ డౌట్ వస్తుంది. అంటే ఎట్లా? ఆయన నిత్య ఏకాకి కదా, ఆయన ఎప్పుడు ఒక్కరు ఉండేవారు, ఏకాకి. ఆయనకేం కుటుంబం లేదు, ఇల్లు వాకిలి ఏమీ లేదుగా మనలాగా. ఆయనకి నిత్య ఏకాకి. మనం అలా కాదు, మనం కాదు కదా. మనం ఎప్పుడు ఒకళ్ళుగా ఉండము, అసలు ఒక్కళ్ళు మనం ఉండలేము, అసలు ఉండలేము కూడా. బాహ్యంగా ఎవరో ఒకరితో కలిసి ఉండకపోతే ఒంటరిగా అనిపించి ఏమీ తోచదు కదా, మనకు ఒంటరిగా అనిపిస్తుంది. అనిపించి మనకేమీ అసలు తోచదు, అసలు ఒక్కళ్ళో ఉండలేము. ఒక్కళ్ళో ఉంటే ఏదో ఫోన్ చేయాలనిపిస్తుంది, ఇంకోట్లాతే ఎవడైనా మాట్లాడదాం అనిపిస్తుంది. అట్లా బాహ్యంగా ఎవరో ఒకరితో కలిసి ఉండకపోతే ఒంటరిగా అనిపించి ఏమీ తోచదు. ఒంటరితనాన్ని, తోచనితనాన్ని భరించలేక వాటిని మరిచేందుకు ఎవరో ఒకరితో మాట్లాడుతూ కాలక్షేపం చేస్తాం. ఏం మాట్లాడతాం మనం? నేను, నాది అనే అజ్ఞాన స్థాయిలో చిక్కుబడి ఉన్నాము. కనుక అల్లా మాలిక్ అన్న బ్రహ్మసూత్రాన్ని హృదయంలో ప్రతిష్ఠించుకోలేము. గనుక రాగద్వేష అసూయ భయాదుల వలన మన యోచనను, సాటి జీవుల పట్ల మన మనోవైఖరిని రంగుటద్దాలి తెల్లటి కాంతిని రంగుగా ఉన్నట్టు కనిపించేలా చేసినట్టు ప్రభావితం చేస్తాయి. ఇదంతా కూడా మనం చెప్పుకున్నాం. అటువంటి భావాలే మన ప్రవర్తనను, సాటివారితో సంబంధాలను మలుస్తాయి. మనకి నేను, నాది అనేదే ఉండడం వలన మన ప్రవర్తన, సాటి వాళ్ళతో సంబంధాలన్నీ కూడా అలాగే మలుచుకుని ఉంటాయి. అదే అజ్ఞానంతో, అదే అహంకారం, అదే రాగద్వేష అసూయాది భావాలతోటే మనది ఎప్పుడూ ఉంటుంది మంది. ఎందుకంటే అజ్ఞాన జనితంగానే ఉంటాయి మనకు అన్నీ. తత్సంబంధమైన మాటలే మాట్లాడతాం. ఏం మాట్లాడతాం? అవే మాట్లాడతాం. నేను, నాది, ఇవే ఇట్లాంటి మన గుణాలు సంబంధించి అవే ఉంటాయి. అంత మన అభిప్రాయాలు ఇవే. అట్టి యోచనలే చేస్తాం, ఎప్పుడు అట్టి యోచనలే, అట్టే అభ్యాసమే చేస్తాం. అనుకరణ వలన మనలో ద్వేగద్వేషాలు మన మనస్తత్వాన్ని మరింత లోతుగా ప్రభావితం చేస్తాయి. అది ఇంకా అభ్యాసం అయిపోతూ ఉంటుంది, మనకి ఎక్కడికి కంట్రోల్ ఉండదు కదా. ఉండకపోవడం వల్ల ఏమవుతుంది, ఇంకా మన మనస్తత్వాన్ని మరింత లోతుగా అది అభ్యాసం అయిపోయి తిరిగి మనకి అవే చేస్తూ ఉండడం వల్ల మరింత లోతుగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. అవన్నీ సంస్కారాలుగా మనలో ఉండిపోతాయి అవన్నీ. అదేవిధంగా మనలో అల్లా మాలిక్ అని సత్యం మన నుండి మరింత మరుగుపడి అజ్ఞానం నిరంతరం బలపడుతూ ఉంటుంది. ఇంకా బలపడిపోతుంది అజ్ఞానం. అల్లా మాలిక్ అన్నది మరుగుపడిపోతుంది. నేను, నాది, ఇవే అహంకారం, మమకార, రాగద్వేష అసూయాది భావాలు ఉంటాయి. అంత మేరకు మనకు సాధన కష్టతరం అవుతూ ఉంటుంది. మనసులో అంతా అలా పెట్టేసుకుంటే మనకి ఇంకా సాధన ఏం చేయగలమండి కదా. మనసంతా దాంతో నిండిపోయింది. ఇంకా ఆయనకి స్థానం ఎక్కడుంది మన మనసులో? వాటితో నింపేసుకుంటే ఇంకా రోజులో ఏ స్వల్పమైన నిర్ణీత కాలంలోనో సాధన చేసినా తక్కిన రోజంతా అజ్ఞాన దృష్టిని మనకు తెలియకుండానే చేస్తుంటాం. రోజులో కాసేపు ఏమైనా కూర్చొని చేసినా మిగతా అంతా టైం అంతా మన అజ్ఞానంతో మనం చేస్తూనే ఉంటాం. కనుక మన జీవితం అనే త్రాసు అజ్ఞానం వైపుకే అంతకందుకు మ్రొగ్గుతుంటుంది. ఒక స్థితికి వచ్చేటప్పటికి ఆధ్యాత్మిక గ్రంథాలు చదివినా, విన్నా, సాధన చేసిన నూనె ఒంటికి పూసుకున్న వాడికి ఎన్ని నీళ్లు పోసినా శరీరం మీద నిలవనట్లు, ఎంత రుద్దినా జిడ్డు వదలనట్టు ఆధ్యాత్మిక భావాలు వాచా వేదాంతంగా మిగిలి ఆచరణకు రావు. ఇంకా ఎంత అంటే ఇదంతా చదువుకున్నామేమో అనిపిస్తోందండి. మనం ఎంతవరకు చెప్పుకున్నామో చూసుకోలేదు. పోలండి, నూనె ఎంతకి పోసుకున్నా, నూనె రాసుకుని నీళ్లు పోసుకుంటే శరీరం మీద ఎట్లా నిలవదో అలాగే ఎంత రుద్దినా జిడ్డు వదలదు. అలాగే ఆధ్యాత్మిక భావాలు వాచా వేదాంతంగా మిగిలి ఇంకా ఆచరణకు రావు. ఉత్తనే వాచ మాట్లాడుకోవడానికే మిగులుతాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టే మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ ఇంకా బయటకు వెళ్ళేసరికి ఏమవుతుంది, అది ఆచరణలో ఉండవు మనకి. ఎందుకంటే అవే చేసి 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 అభ్యాసం అయిపోయాయి. నూనెకి ఒంటి పూసుకున్నట్టుగా ఇంకా ఆచరణకు రావుట్ అవన్నీ. బాబా సూక్తులు ఆచరించకపోతే జరిగే ప్రమాదం అది. చూడండి, అట్టి వారి వల్ల ఆధ్యాత్మికత ఆత్మవంచన, పరవంచన మాత్రమే అన్న భావం సమాజంలో ప్రబలుతుంది. మనం అట్టగా చేసుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుందంటే ఆత్మవంచన, పరవంచన, ఆధ్యాత్మికత అంతా అనేది ప్రబలుతుందన్నమాట. అలా మాట్లాడేవారి మాట ఎంత మధురమైనా ఆధ్యాత్మిక భావాన్ని గుబాళించిన వారి హృదయంలో రాగద్వేషాలే ఉన్నాయి.
చాలా మధురంగా మాట్లాడవచ్చును గాక, కానీ వాడి హృదయం అంతా మాత్రం రాగద్వేషాలే ఉంటాయి. ఎందుకంటే ఆచరణ లేదు, పైకి మాత్రం మాట్లాడుతూ ఉంటారు. ఏముంది, చదువుకుంటూ చెప్పుకోవచ్చు కదా, ఇప్పుడు మనం చదువుకుంటున్నట్టు పెద్ద విషయం ఏం కాదు, చాలా అద్భుతంగా కూడా చెప్పచ్చు దాన్ని. కానీ లోపలే ఉంటుంది, హృదయంలో రాగద్వేషాలే. పలుకులు మాత్రం చిలక పలుకులు చాలా బాగుంటాయి, ఆధ్యాత్మిక భావాన్ని గుబాళిస్తూ ఉంటాయట మాటలు మాత్రం. కానీ వారి హృదయంలో రాగద్వేషాలే ఉన్నాయి. కనుక తమ వాక్చాతుర్యంతో ఆకర్షించబడిన భక్తులను వారిలోని రాగద్వేషాలను స్వప్రయోజనానికి వాడుకునేందుకు మూఢనమ్మకాలను ఆచారాలను ప్రచారం చేస్తారు. అందుకని అందరినీ ఆకట్టుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ నుంచి పక్కకి వెళ్లకుండా ఉండడానికి మూఢనమ్మకాలను ఆచారాలను కూడా ప్రచారం చేస్తారు. తత్కారణంగా మతమంతా అట్టి స్వార్థపరత్వం ధరించే రమ్యమైన ముసుకేనన్న విమర్శకు కారకులవుతారు. అంటే ఎందరో అకారణంగా ఆధ్యాత్మిక వికాసం కోసం ప్రయత్నించకుండా చేయడం జరుగుతుంది. అప్పుడు నిజమైన ఆధ్యాత్మిక వికాసానికి ప్రయత్నించకుండా ఎందరినో భ్రష్టు పట్టించిన వాళ్ళు అవుతారు. సమాజానికి, వ్యక్తికి ఎనలేని సేవ చేయవలసిన ఆధ్యాత్మికత అతి దుష్టమైన రాక్షసత్వంగా మారుతుంది. అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి? ఎనలేని సేవ అది చేయడం అనేది. ఆధ్యాత్మికతని పరిచయం చేయడం జనాలకంతా. ఇప్పుడు మహాత్ములంతా అందరు మాస్టర్ గారు చేసినదంతా ఏంటి? అనలేని సేవ అది. అట్లాంటిది సరిగ్గా లేని వాళ్ళు చేసినప్పుడు ఏమవుతుందంటే అతి దుష్టమైన రాక్షసత్వంగా మారుతుంది. లేదా తనలో అజ్ఞానం ప్రబలుతోందని గుర్తించకుండా సాధన చేస్తూ ఫలితం రానందువలన ఆధ్యాత్మికతే ఒక కట్టు కదా అని అపోహ కలిగి సాధకుడు భ్రష్టుడవుతాడు. లేకపోతే ఇంకోటి ఏం జరుగుతుందంటే తనలో అజ్ఞానం ప్రబలుతోందని గుర్తించకుండా, లోపల మనకి ప్రబలుతోంది అజ్ఞానం, ఇంకా ఎంతకెంతకైనది గుర్తించకుండా సాధన చేస్తూ ఫలితం రానందువలన ఆధ్యాత్మికతే ఒక కట్టు కదా అని అపోహం కలిగి సాధకుడు భ్రష్టుడవుతాడు. చూసారండి, ఆచరణ లేకపోతే ఆ నేను నాది అన్నవి తెలియకుండా మన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ అన్నీ చేసుకుంటూ ఇవేం ఆచరించవు అన్నమాట. ఆచరణ లేకుండా పోతూ ఉంటే జరిగేది అది. ఇది కట్టు కదా అని అపోహ వస్తుంది. ఎందుకంటే వాడికి ఏం ఫలితం కనబట్టలేదు కాబట్టి భ్రష్టుడవుతాడు చివరికి. అట్లా అజ్ఞానం ప్రబలి జీవితంలో రాగద్వేషపూరితమైన కర్మలు చేసి మరుజన్మలకు ఎన్నో కష్టాలను సిద్ధం చేసుకుంటారు. ఈ అజ్ఞానం ప్రబలిపోవడం వల్ల ఏమవుతుందంటే రాగద్వేషపూరితమైన కర్మలు చేసి వచ్చే జన్మలకి ఎన్నో కష్టాలను ఇంకా సిద్ధం చేసుకుంటారు. ఎంతకెంతగా మనం అజ్ఞానంతో చేసుకుంటూ ఉంటే ఈ కర్మలన్నీ అంతకంతకు మనకి పెరిగిపోయి నెక్స్ట్ జన్మకి మనం కష్టాలు పోగు చేసుకుంటూ ఉంటాం. అట్టి కర్మఫలం కష్టాల రూపంలో మరుజన్మలో అనుభవానికి వచ్చినప్పుడు తాము చేసే పూజలు, మొక్కులు ఎందుకు సఫలం కాలేదో అర్థం కాక మరలా విశ్వాసాన్ని కోల్పోవచ్చు. చూడండి ఇక్కడ ఎట్లా ఉందో. ఏమవుతుంది? అట్ట కర్మల కష్టాల రూపంలో మరుజన్మలో అనుభవానికి వస్తాయి. వచ్చి ఏంటి మేము ఈ జన్మలో పూజలు, మొక్కులు ఎన్ని చేసినా ఎందుకు సఫలం కాలేదు అర్థం కాక మరలా విశ్వాసాన్ని వాళ్ళు కోల్పోతారు. అది జరిగేదన్నమాట. పూజలు, వ్రతాలు, మొక్కుల వలన తీరినట్లు కనిపించినా అవి మరుజన్మలకు వాయిదా వేయబడతాయి. మనకి తీరినట్టు అనిపించవచ్చు, అది నిజమండి. మనం ఇప్పుడు ప్రార్థించాం, తీరిందనుకోండి, తీరినట్టు అనిపిస్తుంది, కానీ అవి మరుజన్మకి వాయిదా పడతాయి. అంటే టెంపరీగా మనకేం చేశారు, దెబ్బ తగిలింది అనుకోండి, ఆ మంట తెలియకుండా కాస్త ఆయింట్మెంట్ రాసినట్టు ఆ దెబ్బకి. అట్లాంటిదే ఇది, అట్లాంటి ఆయింట్మెంట్ లాంటిది. ఎందుకంటే మనం ఓర్చుకోలేకపోతున్నాం దాన్ని. అందుకని ఆ ప్రస్తుతానికి కొంచెం స్థిమితాన్ని ఇచ్చారనమాట మనకి. అంతే, మరుజన్మకి ఖచ్చితంగా వాయిదా వేయబడతాయి. అందుకే చెప్తారు, పొంగక కృంగక ఎట్లయినా ఎలా ఉన్న కష్టాలు, సుఖాలు అన్నీ సముడుగా ఉండి ఇవన్నీ చెప్పేది ఎందుకని? అనుభవించేయడం మేలు అన్నమాట. కానీ మనం తట్టుకోలేక ప్రార్థిస్తూ ఉంటాం, అవి మరుజన్మకు వాయిదా పడుతూ ఉంటాయి. ఎట్లా మన గురు చరిత్రలో కూడా ఉంటుంది కదా, ఒక అతనికి చనిపోతాడు. అదేంటి ఎట్లా అయితేనో అని అడుగుతాడు. ఏంటి విధిరాత వాస్తవం అన్నారు కదా, ఏంటి మరి ఎట్లా జరిగింది అని అడుగుతాడు ఒక అతను, ఒక ధూర్తుడు. ధూర్తుడు అన్నేస్తారు మాస్టర్ గారు. అడిగితే అప్పుడు శ్రీగురుడు చెప్తాను, నాయన అది వాస్తవమే నాయన,
అదేం మార్చలేము, కాకపోతే తర్వాత జన్మలో కొంత ఇతనికి ఈ జన్మకి వేశాను అని చెప్తారు. అలా కొంత మనకి ఆ స్థిమితాన్ని ఇస్తారనమాట, అంతే. అంతకన్నా ఏముండదు, మళ్ళీ వచ్చే జన్మలో అనుభవించాలి మనం. అది మనకేమనిపిస్తుంది, పూజలు వ్రతాలు మొక్కుల వలన తీరినట్టు కనిపించినా అవి మరుజన్మలకు వాయిదా వేయబడతాయి. అందుకే ఉదాహరణ శ్రీ సాయి లీలామృతంలో శ్రీమతి సుశీలమ్మ గారికి బాబా స్వప్నంలో కనిపించి చెప్పినది. చెప్తారు ఆవిడకి అవన్నీ, అమ్మ ఒక ఆవిడకి కళ్ళు పోతే మళ్ళీ అదంతా చదువుకున్నాం కదా, మళ్ళీ గోట్లకు వచ్చి ఆవిడకి సర్జరీ చేస్తారు, చేసేదో గబ్బిలం వచ్చి ఆవిడ మళ్ళీ కన్ను పీకుతుంది. ఇలాగ బాబా అంటారు, అమ్మ నీకు కన్ను ఇచ్చినా ఇవ్వకపోయినా బాధేనమ్మా, గుడ్డి వాళ్ళకి అదే అన్నం అది పెట్టు అని చెప్తారు కదా, దానం చేయి, ఇవన్నీ చెప్తారు బాబా అందులో. ఒకసారి చూడండి, శ్రీమతి సుశీలమ్మ గారి అనుభవాన్ని అందులో ఉంటుంది. ఆవిడకి ఆరోగ్యం, అతని కొడుక్కి జీవనోపాధి కలిగించారు బాబా అని ఉంటుందన్నమాట. అందులో చెప్తారు ఆవిడ ఎంత ఆవిడ జన్మకర్మ ఎంతలాగా ఆవిడని బాధించిందో కూడా. ఆవిడ బాబాని సేవిస్తుంది, ఆవిడ బాబా భక్తురాలే, కానీ ముందు జన్మలో చేసుకున్నవన్నీ ఉంటాయి కదా. ఆవిడ కళ్ళు పోతాయి, అంత ఆపరేషన్ చేస్తారు, మళ్ళీ ఆపరేషన్ చేసిన తర్వాత గబ్బిలో వచ్చి మళ్ళీ కళ్ళు పీకుతుంది, డాక్టర్లు నీకు అసలు చూపే రాదంటారు. ఇవన్నీ ఎంత ఉంటుందో చూడండి అందులో, ఒకసారి తీసి చదవండి. నాకంటే నేను జస్ట్ ఊరికనే చెప్తున్నాను అది. అందుకని ఇందుకు శ్రీ సాయి లీలామృతంలో బాబా చరిత్రలో శ్రీమతి సుశీలమ్మ గారికి బాబా స్వప్నంలో కనిపించి చెప్పినది. అక్కలకోట స్వామి ఒక భక్తునికి ఆయుర్దాయం ఇచ్చి మరణాన్ని తొలగించిన సందర్భంలోనూ చూడవచ్చు. అక్కలకోట స్వామి చరిత్రలో కూడా అలాగే ఉంటుంది. అది అంటే అది మరుజన్మకి వాయిదా వేయబడతాయి ఉంది. అందుకని ఇలా ఎన్నిసార్లు వాయిదా వేయడం సాధ్యం? ఎన్నిసార్లు వాయిదా వేస్తారండి? మనం అసలు ఎన్నిసార్లు వాయిదా వేయించుకుంటాం, ఆయన ఎన్నిసార్లు వాయిదా వేస్తారు వాటిని ఆలోచించండి. ఎప్పుడో ఒకప్పుడు అలా వాయిదా రూపంలో మొక్కు నెరవేరిన రీతిన అంతకుముందు వాయిదా పడుతూ వచ్చిన కష్టాలని నెత్తిన పడే జన్మలు వస్తాయి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇలా వాయిదాలు పడుతూ వచ్చి అది మనకి నెత్తిన పడి ఈ వాయిదాలన్నీ, ఈ కష్టాలన్నీ అట్లాంటి జన్మలు వస్తాయట. తర్వాత చూడు, భయం వేస్తుంది కదా చదువుతుంటే, నాకు భయంగానే ఉంది. అందుకే ముక్తికే యత్నించిన ఉత్తమ సాధకులు ప్రారంధాన్ని సంతోషంగా అనుభవిస్తారు, కానీ ఎట్టి ప్రార్థనలతోనూ వాటిని తొలగించుకోకూడదు. నిజమైన సాధకులు ఉంటారు చూడండి, ముక్తికి యత్నించే వాళ్ళు. అట్లాంటి సాధకులు మనం కాదండోయ్, ముక్తికే యత్నించే సాధకులు ప్రారంధాన్ని సంతోషంగా అనుభవిస్తారు. వాళ్ళ ప్రారంధాన్ని చాలా సంతోషంగా అనుభవిస్తారు, ఎట్టి ప్రార్థనలతోటి వాటిని తొలగించుకోరు. గురుచరిత్రలో ఉంటుంది కదండి, ఆయన గురువుగారు వేదధర్ముడు అంటాడు చూసారా, నేను అనుభవించాలి, దాన్ని అనుభవిస్తే కానీ తీరదు అని చెప్తారు ఆయన. అది మనకు చెప్తున్నట్టు, ఆయనకి కాదు. ఆయన గురువు, ఆయనకు వచ్చేదేం కాదు, వాళ్ళ శిష్యులకి చెప్పడం కోసం ఆయన అలా వ్యాధిగ్రస్తుడిగా ఆయన కనిపించారే కానీ మనకి చెప్పడం అన్నమాట. అది మనందరికీ, అక్కడ శిష్యులకే మనకి అందరికీ చెప్పడం కోసం. ఇప్పుడు మనకి చదువుకుంటున్నాం కాబట్టి మనకనమాట. ప్రారంధాన్ని సంతోషంగా వాళ్ళు దాన్ని అనుభవిస్తారట. దాన్ని ఎట్టి ప్రార్థనతోటి వాళ్ళు తొలగించుకోరట. ఇంతటి కష్టాలు మూటగట్టుకోకుండా ఉండాలంటే మనలో నేను నాది అనే భావాన్ని, దానిని ఆధారం చేసుకున్న ద్వంద్వాలను నశింపజేసుకోవాలి. ఇంతటి కష్టాలను మూటగట్టుకోకుండా ఉండాలంటే, ఇలాంటి కష్టాలన్నీ మనం మూటగట్టుకోకుండా ఉండాలంటే మనలో నేను నాది అనే భావాన్ని, దాన్ని ఆధారంగా చేసుకున్న ద్వంద్వాలను నశింపజేసుకోవాలి అని చెప్పి మాస్టర్ గారు చెప్తున్నారు. ఇక్కడ ప్రారంభం అంటే గుర్తొచ్చిందనమాట, అనుభవించడం అంటే. అమ్మగారికి కాళ్ళు నొప్పులను లేవలేకుండా ఉండేవారు కదా. చాలామంది అడుగుతారు, అమ్మ మీరు ఒక్కసారి బాబాకి చెప్పి కొబ్బరికాయ వేస్తాము, మీరు ఒక్కసారి అడగండి బాబాని, దొన్లో కొబ్బరికాయ వేస్తాం, తగ్గిస్తారు కదా బాబా అంటే. అడిగేవారు కాదు అమ్మగారు ఎప్పుడు బాబాని, అస్సలు ఒప్పుకునేవాళ్ళు కాదు. మనకు మహాత్ముల ముద్దుబిడ్డల్లో కూడా ఉంటుంది. అమ్మగారు చెప్పింది, చస్తేనే కొబ్బరికాయ అసలు ఇవ్వనని చెప్పారు అమ్మగారు. అసలు ఇచ్చే సమస్య లేదు, అలా ప్రార్థించి మాత్రం నేను ఇవ్వను అని చెప్పారు. అలా కోరుకోను బాబాని అని చెప్పారు. అంటే ఏంటి, ఆనందంగా ఆవిడ
అనుభవించాలని నిర్ణయించుకున్నారు అంతే. అదేట అట్లా ఉండాలని చెప్తున్నారు. అది ఎందుకని అమ్మగారు అట్లా? మనకి నేర్పించడం కోసం, మనకి చెప్పడం కోసం. అది అందుకని ఏమవుతుందంటే ఇంతటి కష్టాలు మూటగట్టుకోకుండా ఉండాలంటే మనలో నేను నాది అనే భావాన్ని, దాన్ని ఆధారంగా చేసుకున్న ద్వంద్వాలను నశింపజేసుకోవాలి అని చెప్తున్నారు. అలా కాక పుణ్యమే అధికంగా ఆచరించిన హృదయంలో అజ్ఞాన ప్రవృత్తి ద్వంద్వాలు బలంగా ఉన్నప్పుడు, మరో జన్మలో ధనము అధికారము మొదలైనవి ప్రాప్తించినప్పుడు కన్నులు గానక అధర్మాచరణ పుష్కలంగా నలిపి తర్వాత ఎన్నో జన్మలకు కష్టాలను సిద్ధం చేసుకున్న వాడవుతాడు. అలా కాకుండా ఏమవుతుంది? పుణ్యమే అధికంగా ఆచరించిన, ఈ పుణ్యాన్నే ఎక్కువగా చేసిన హృదయంలో అజ్ఞాన ప్రవృత్తి ద్వంద్వాలు బలంగా ఉంటే, సరే పుణ్యం అయితే చేస్తున్నాం అనుకోండి, ఆ పుణ్యం చేస్తూనే మన మనసులో ఏముంది? అజ్ఞాన ప్రవృత్తి ఉంది, ద్వంద్వ భావాలు ఉన్నాయి. అవేం పోలలేదు, బలమైనవి అవి ఉన్నాయి. కానీ పుణ్య కర్మలు మాత్రం చేస్తున్నాం. ఉన్నప్పుడు మరుజన్మలో ధనము అధికారం మొదలైనవి ప్రాప్తించినప్పుడు, మరుజన్మలో వీటి ఫలితంగా ఏమవుతుంది? పుణ్యాన్ని ఆచరించాం కదా, ఆచరించినందువలన ఆ పుణ్యం ఏమవుతుంది? మనకి సంపద రూపంలో వస్తుంది. మాస్టర్ గారు కూడా చెప్పారు అక్కడ. మనకు వచ్చే సంపద అంతా ఎట్లా వచ్చిందంటే పుణ్యమే, మనం గత జన్మలో చేసుకున్న పుణ్యమే సంపద రూపంలో ప్రాప్తిస్తుంది అన్నమాట. అట్లా ధనము అధికారము మొదలైన ప్రార్థించినప్పుడు కన్నులు గానక, ఆ గర్వంతో ఏమవుతుంది? కన్నులు గానక అధర్మాచరణ పుష్కలంగా అధర్మాచరణ జరిపి తరువాత ఎన్నో జన్మలకు కష్టాలను సిద్ధం చేసుకున్నవాడు అవుతాడు. అధర్మాచరణ వస్తుంది కన్ను మిన్ను కానకుండా. అప్పుడు మరు జన్మకు మళ్ళీ కష్టాలు. అంటే అధికంగా పుణ్యం చేసినా అక్కడ మన మనసు సరిగ్గా లేకపోతే కష్టమే, కుదరదు. సరైన ఆచరణ ఉండాలి. అటు సంపద ఉన్నప్పుడు కూడా దాన్ని ఎట్లా చేస్తున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్. అది అంటే ఎలా చూసినా అజ్ఞానము ద్వంద్వాలు బలపడకుండా చూసుకోవాలి. ఎట్టా చూసుకున్నా సరే అజ్ఞానము ద్వంద్వాలు బలపడకుండా చూసుకోవాలని చెప్తున్నారు. దానికి ఒక వంక వివేకంతో ఆలోచించాలి. అన్ని రూపాల్లోనే సాయి ఉన్నారన్న అనుభవం దృష్ట్యా అందరూ వేరువేరు అనిపించే అజ్ఞాన భావాన్ని మనసులో నిలువనివ్వక ఎవరికెవరు శత్రువులు, ఎవరినే నీ శత్రువులుగా తలుచుకో. నాలో నీవున్నావు, నీలో నేనున్నాను, ఇలా యోచించు, నీకే అనుభవం అవుతుంది అన్నారు. సాయి వాక్యాలను స్మరించాలి. అందుకని ఏంటంటే ఇలా అజ్ఞానజనితమైన ద్వంద్వాలు వంటివి రాకుండా మనకి ఇలా వేరు అనిపించే అజ్ఞాన భావాన్ని మనసులో నిలవనివ్వకుండా బాబా చెప్పిన సూక్తులను గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నారు. ఏం చెప్పారు? ఎవరికెవరు శత్రువులు, ఎవరిని శత్రువులుగా తలుచుకో. నాలో నీవున్నావు, నీలో నేనున్నాను, ఇలా యోచించి నీకే అనుభవం అవుతుంది అని చెప్పారు. ఇది గుర్తుపెట్టుకోమన్నారు. అన్న సాయి వాక్యాలను స్మరించాలి. చూసారండి, ఎక్కడికక్కడ మన భావాలకి ఎట్లాంటివి వస్తాయో వాటన్నిటికీ తగినట్టుగా మందుని ఆయన ఇస్తున్నారు. ఎట్లా నువ్వు చేసుకుంటే దాని నుంచి బయటపడతావు అనేదాన్ని. దీనికి తోడు మనం ఎప్పుడు మాట్లాడినా పైన సూచించినట్లు రాగద్వేషపూర్వకమైన మాటలు రానివ్వక ధర్మము, కర్తవ్యము, దైవముల గురించి మాత్రమే మాట్లాడుతూ యోచిస్తుంటే క్రమంగా ద్వంద్వాల అభ్యాసం తగ్గుతుంది. ఇప్పుడు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలి? ఈ రాగద్వేషపూరితమైన మాటలు రానివ్వకూడదు. మనం కంట్రోల్డ్గా ఉంచుకోవాలి. పక్కవాడికి కూడా ఆ ఛాన్స్ ఇవ్వకూడదు అంటే ఎలాగా? ధర్మము, కర్తవ్యము, దైవము వీటి గురించి మాత్రమే మాట్లాడుతూ యోచిస్తూ ఉంటే క్రమంగా ఈ ద్వంద్వాల అభ్యాసం తగ్గుతుంది. ఈ రాగద్వేషపూరితమైన మాటలు ఎక్కడ రానివ్వకూడదట. అందుకే చూడండి, మాస్టర్ గారు కూడా ఎవరో రూమ్కి వచ్చారట. వచ్చి ఏదో మాట్లాడటం మొదలెట్టారట. కాలక్షేపం మాటలు ఏముంటాయి? వీళ్ళు ఇలాగండి, వాళ్ళు అలాగండి. వెంటనే మాస్టర్ గారు బాబా గురించి మొదలుపెట్టారట. ఏమన్నారట? ఇక్కడ చూడండి, ఇవన్నీ పటాలు చూసి ఇతను ఏమిటి ఇలాంటి పటాలన్నీ ఈ రూమ్లో పెట్టుకున్నాడు అనుకుంటున్నారా అని చెప్పి ఆయన షిరిడి వెళ్ళినప్పటి నుంచి మొదలుపెట్టారట. వాడికి ఇష్టమైతే వెంటాడి మార్గంలోకి వస్తాడు, లేదంటే వెళ్ళిపోతాడు. అంతే కదా, వెళ్ళిపోతే మనకే హాయి. వాడికి అవసరం లేదు అవన్నీ, వెళ్ళిపోయాడు. కావాల్సిన వచ్చివాడు వింటాడు, మనకి సత్సంగం అవుతుంది. అది మాస్టర్ గారు చెప్పిందే. అది అలాగే చేశారట మాస్టర్ గారు కదా. మొన్న వేదమ్మ గారు కూడా చెప్పారు మనకి సాయిలీలామృతం కృతజ్ఞతార్చన రోజు. అందుకని అనవసరం మాటలు అసలు రానివ్వకూడదు అని చెప్తున్నారు.
అప్పుడు ఆ అభ్యాసం తగ్గుతుంది అనమాట. పిచ్చి మాటలు మాట్లాడే అభ్యాసం తగ్గుతుంది. అలా వాక్కునే నియమించి మితభాషిత్వము, సత్యవాక్కు, భగవత్ స్మరణలనే వాగ్యజ్ఞము సలపడం ఎంతో శ్రేయస్కరం. అందుకే సాయి చెప్పిన సూక్తుల్లో ఎవరైతే నన్నే స్మరిస్తూ నా గురించే మాట్లాడుతూ నా లీలలనే గానం చేస్తారో వారికి పరమ శ్రేయస్సు చేకూరుతుంది అన్నారు. అంటే ఏంటి? ఈ ద్వంద్వాలు, అజ్ఞాన రాగద్వేషపూరితమైన మాటలు ఇవన్నీ పోతాయి ఆయన గురించే మాట్లాడుతుంటే. ఆయన తప్ప ఇంకా అన్యంగా ఇంకేముండదు కదా మనకి మాట్లాడుకోవడానికి. ఆయన లీలలో ఆయన గురించే మాట్లాడుతుంటే మరి పరమ శ్రేయస్సు చేకూరుతుంది. అది శ్రేయస్సు కదా మనకి. అది అందుకనే చెప్పారు బాబా ఆ సూక్తి చెప్పడంలో. అందుకే మన గురించి తెలుసు కాబట్టే అట్లా చెప్పారు. ఇలా ఉండండి రా, నీకు మంచిది అన్నారు. అలానే పని చెయ్యి, దేవుని నామం ఉచ్చరించు, సద్గ్రంథాలు పఠించు అన్నారు. ఇంకా ఏం చెప్పారు బాబా? పని చెయ్యి అని చెప్పారు. పని అంటే ఏదో ఒక పని కాదు, అన్ని పనులు ఉంటాయి దానికి. అమ్మగారు బోళ్ళంతా చెప్తారు పని చెయ్యి అన్నదానికి. అట్లా పని చెయ్యి, దేవుని నామం ఉచ్చరించు, ఆయన నామాన్ని ఉచ్చరించుకో, సద్గ్రంథాలు పఠించు, మంచి మంచి గ్రంథాలు పఠించు అన్నారు. దీనికి ఇంకా మనకి వివరణ తర్వాత ఇందులోనే ఉంటుందండి, తర్వాత చదువుకుందాం, ఇందులో వస్తుంది మనకి. అది ఇవన్నీ మనకి బాబా చెప్పారనమాట. ఎలా మనం ఈ అజ్ఞానజనితమైన వాటి నుంచి బయటపడవచ్చు అన్నదానికి ఈ టిప్స్ అనే బాబా మనకి ఇచ్చారు. ఇలా నువ్వు చేసుకుంటూ వెళ్తే నీ జీవితం హాయిగా ఉంటుంది, సుఖవంతంగా ఉంటుంది, నీకు బాగుంటుంది, నీ పక్కవాడికి బాగుంటుంది. అక్కర్లేని వాడు ఎటు వెళ్ళిపోతాడు. ఎందుకు మనకి వాడు ఎందుకు? అలాంటి వాడు మనకెందుకు? మనకి నష్టం ఏం లాభం ఉండదు దానివలన. మనం వాడి వైపుకి వరకూడదు ఎప్పుడు. మన వైపుకి ఎవరైనా వస్తే మంచిది, మనం ఈ మార్గంలో పెడుతూ ఉంటే కనుక. లేదా చదువుకునే వాళ్ళని, బాగుండే వాళ్ళని మాత్రం మనం చెడగొట్టకూడదు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అది ఇంకా మిగిలింది మనం రేపు చెప్పుకుందామండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.